వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. జగన్ పాదయాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చిన్నారి హరిప్రియ మృతికి కారణమైన శ్రీ కీర్తన స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శ్రీ కీర్తన స్కూల్ ని సీజ్ చేయాలి. అమరవీరుల త్యాగానికి ప్రతీక మొహరం పండుగ. సయ్యద్ హుస్సేన్ భాష ఖాద్రీ. మంత్రి ఫరూక్తో కలిసి ఎంపీ బైరెడ్డి సబరి ప్రచారం. ఆళ్లగడ్డలో మెగా జాతీయ లోక్ అదాలత్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు 40 లక్షల పరిహారం. మాకు జయప్రద మాకు మార్గదర్శకులు లేడారు మీరు ప్రభుత్వానికి మాకు మీరు మధ్యవర్తులు, వారధులు లాంటి వారు. మీ దగ్గర నుంచే ప్రతి విషయం పేపర్కి వస్తుంది, లేకుంటే మనకేం తెలుస్తుంది. కాబట్టి చాలా సంతోషం. మనకు మిగిలింది ఏముంది, ఇక డిఎస్సి జరుగుతూ ఉంది, అది ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, కంటిన్యూ అవుతూ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. దాన్ని కూడా ఆపాలని చూసిరి, కోర్టుకు పోయి కోర్టు అంగీకరించలేదు హైకోర్టు. ఎలక్షన్ ప్రభుత్వం చెప్పింది మంచిది, డిఎస్సి కావాలా, పిల్లల భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళకు దాదాపు 16,500 మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోర్టు చెప్పింది. కాబట్టి కోర్టు తీర్పుతో జరుగుతూ ఉంది. మిగిలింది మనకు ఒక బస్సు, రైతు బంధు పడాలా, ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా పదే కూడా చెప్తా ఉన్నారు 2-3 రోజుల నుంచి. రైతు సంక్షేమం ఏదైతే ఉందో రైతు బంధు తప్పకుండా అది వేస్తామన్నారు. బహుశా ఈ నెలలోనే రావచ్చు రైతులు కూడా. దాదాపుగా 20,000 రూపాయలు వస్తుంది అనుకుంటా నేను, ప్రతి రైతు కూడా. ఎవరికైతే ప్రభుత్వం చెప్పింది మిగిలింది ఏమిటి, ఒక బస్సు ప్రయాణం ఒకటే. నేను కూడా చెప్పా బస్సు ప్రయాణం అని. బస్సు ప్రయాణం ఒకటే మిగిలింది, అది ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు జిల్లా వైద్యుగా. జిల్లాలో వాళ్ళు ఎక్కడన్నా మామూలుగా జనరల్ పుణ్యక్షేత్రాలు పోతారు చాలామంది, వేరే ఇలా శ్రీశైలం కానీ మహానది కానీ. మా ఇంటర్నల్గా నవ్వుతా చెప్తాను, మొగోళ్ళు కదా అయ్యో మళ్ళీ మొగోళ్ళు అనుకుని నవ్వుతాడు ఎవరైనా. ఓన్లీ ఆడవాళ్ళు, నువ్వు మీ ఆడవాళ్ళ పక్క నుంచి పోలేమంటే నువ్వు చెట్టు కట్టించి పోవాల్సిందే, కేవలం మహిళలకు. కాబట్టి ఆడబిడ్డలకు ఆడవాళ్ళకి తప్ప నుంచి వేరేటోళ్ళకి లేదు. ఎందుకంటే ఇది పెద్ద ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ల పట్టాలు కానీ జనతా అవసరాలు ఇవ్వాలి, ఇండ్లు ఉండాలి, కూడు ఉండాలి, గూడు ఉండాలి చెప్పి ఆ నినాదం అది. ఎన్టీ రామారావు గారు అది ఆయన ఒక స్టైలు. ఆయన 3 చెప్పేవాడమ్మా, మీకు బతికిలేదు. ముందు ఆయన ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారతిని, నిల్పరా నీ జాతి గౌరవాన్ని అనేవాడు. తర్వాత రెండవదేమో సారే జహాసే అచ్చా హిందూ సుతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ దేశ హమారా అని. తర్వాత మూడోది చెప్పండి, మీరు ఏదైనా చెప్పాలా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కదా దేవుళ్ళు. ఇప్పుడు వాళ్ళ దర్శనం కోసం వచ్చినాం. సమాజం అనేది చాలా పెద్దది, గొప్పది, అది దేవాలయం లాంటిది. దాని నుంచి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఈ పవర్ అనేది దీనివల్ల ఎన్నో మతాలు, కులాలు, జాతులు అన్నీ వచ్చాయి. ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఆ రకంగా ప్రతి మీటింగ్ చెప్పేవాడు. పిల్లలు మతికి ఉండేమో, మన నాయుడికి ఏమైనా మతికి ఉంది లేదు కానీ శివునికి మతికుంటుంది బాగా. 45 నుంచి మనం పడి తిరుగుతున్నాడు వాడు. ఆ రకంగా ఆయన చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆయన అంటే ఇంత గౌరవం ఉండేది, ఎందుకంటే నేషనల్ ఫ్రంట్ స్థాపించింది ఆయన్ని. దేశంలో ఉండే రాజకీయ నాయకులు రాజకీయాలందరూ కలిపి కాంగ్రెస్ వ్యతిరేకంగా కావాలా, వాళ్ళ ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచించడం, ఏదైతే కరప్షన్ ఎక్కువైపోయి కాంగ్రెస్ పతనం అయిపోయింది దేశంలో. ఇప్పుడు కాంగ్రెసే లేకుండా లేని పరిస్థితి అయిపోయింది. ఎక్కడొక్కడ రీజనల్ పార్టీస్ వచ్చేసినాయి.
కాబట్టి ఏమి కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది. మన దేశం, మన రాష్ట్రంలో అయితే అసలు జీరో. ఎవరు రాలేస్తారా? కాబట్టి ఉండదా బాబు, ఎవరు మాట్లాడుకుంటా ఉండిపోయింది అట్లనా? కాబట్టి మీకు అన్నీ కానీ అన్న క్యాంటీన్లు, నేను నాకు అన్న క్యాంటీన్లు మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండేది 95% వచ్చింది, హాస్పిటల్ దగ్గర ఉండేది 75% వచ్చింది. అది వచ్చిందో మనకి ఎందుకని మంచి ఈపిక్యూరస్ భోజనం పెడతా ఉన్నాం, మంచి భోజనం ఉంది. అది ఎందుకు వచ్చిందో ఎందుకంటే అక్కడ భోజనం హాస్పిటల్ దగ్గర మామూలుగా ఇన్పేషెంట్స్ దాదాపు 1200 మంది వస్తున్నారు. అది తెరవక ముందే అయిపోతూ ఉంది. అందరూ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది అందులో నాకు వాట్సాప్ వచ్చింది, నేను కలెక్టర్ని అడిగాను. అది ఏదో ఎందుకు పెట్టారు సార్ నాకు అర్థం కాలేదు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 95% 100% దగ్గర వచ్చింది, బాగుందని చెప్పి అందరికీ అందుతుందని చెప్పి పేద ప్రజలకు అన్నం ఇంత పెట్టాడు, ఇక్కడ అన్నం పెట్టాలని చెప్పి ఆలోచనతో అది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి పేరు మీద. దానికి కూడా వ్యతిరేకత, అన్నీ తీసేసారు. ఇప్పుడు ఏమున్నాయి స్కీమ్స్? మళ్ళా మనం పెట్టిన స్కీమ్స్ అని మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఆయన ఉన్నంతకాలం అన్నీ తీసేసాం. మళ్ళీ పాదయాత్ర చెప్తున్నాడు, మళ్ళీ అమ్మాయి చెప్పాలా, మా బిడ్డ ఏమ్మా పాదయాత్ర అంటే నువ్వు చెప్పినావు, ఏది చెప్పినావు, మళ్ళీ పెద్ద హైలైట్ అయినావు నువ్వు. పాదయాత్ర అంటే మళ్ళీ ఆయన మేము కాదు తల్లి, జగన్ మళ్ళీ ఏ ముఖం పెట్టుకోపోతాడు. మళ్ళీ జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. ఇప్పుడు 4 గంటల తర్వాత మమ్మల్ని పాదయాత్ర వాళ్ళే సహకరించాడు, వాళ్ళే తిరుగుతున్నారు. ఇంకేం పరిపాట్లేదు, మమ్మల్ని తిప్పుతాడని. ఎవరు చేయాలి పాదయాత్ర? ప్రజలు విశ్వసిస్తారా? ఏమైనా చేసినారా ప్రజలకు? ఏమి చేయలే. మళ్ళీ పాదయాత్ర చేస్తానంటాడు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తిట్టామంటారు. మేము ఏం చేసినాడే? ఎంతసేపు చూసినా బొచ్చు పెరుకోరి, నా ఇంటికి పెరుకోరి, రప్ప వంశులు నరుకుతా అంటాడు. ఒక ముఖ్యమంత్రి చేసినాడు. సినిమా డైలాగులు బాగుంటాయి కానీ నిజ జీవితాలు బాగుండవు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం గారు, సినిమా చూసేంతవరకు బాగుంటాయి కానీ సినిమాలు బయట వచ్చి మాట్లాడకూడదు, ఒక సభ్యత ఒక గౌరవంగా మాట్లాడాలో, ఒక హుందాగా పనిచేసిన వాడు అని చెప్పినారు. మరి ఆ హుందాతనం ముందే ఆయన దగ్గర 3 సంవత్సరాలు చేయాలండి సార్ పాదయాత్ర. 3 సంవత్సరాలు ఎందుకు అయిపోయేదాకా చేయమను. ముద్దటోడు ఎంత చూడమ్మా, పవర్ మీద ఎంత ఆకాంక్ష ఉందో. పవర్ అనేది ఎంత పిచ్చి ఆయనకు. అది లేకుండా బతకనే ఉన్నాడు. సినిమా చూసిన డైలాగ్ వస్తే చెప్పకూడదు, ఆడమ్మాయి ఉంది కాబట్టి. ఏ డైలాగ్ తెలుసు కదా, నవ్వుతున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. మీకు అమ్మాయికి తెలుసు. సినిమా ప్రజానాయకుడు సినిమా వచ్చిండమ్మా 70 కోట్లు. నాగభూషణం గారు అందులో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు, ఎమ్మెల్యే కూడా మంత్రి ఉంటాడు. ఆమె ఇంట్లో పనిచేసే ఆమె అన్ని రిపోర్ట్లు ఇస్తుంది తీసుకుపోయి సిబిఐకి. ఆయన పదవిని తీసుకోకపోతే అప్పుడు చెప్తాడు డైలాగ్, అది చెప్పకూడదు అమ్మగా. ఆ డైలాగ్ గురించి నవ్వుతారు చాలామంది. అట్లా అంత పిచ్చి పడితే అధికారం అనేది. మేము కూడా అధికారం 40 ఏళ్ళ నుంచి అధికారం ఉన్నా లేకపోయినా ఉన్నాం కదా. నేను కూడా ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేశానే. నేను కూడా 5-6 సార్లు చేసినట్టుడమ్మా. 5 సార్ 4 సార్లు చేశాను, 5-6 సార్లు చేశానే. సాధ్యమైన ఎన్టీ రామారావు కాలం నుంచి. సార్ మీ అందరి దయ, ప్రజల దయ, కాన్స్టిట్యూన్సీ వాళ్ళ దయ, వాళ్ళ ఆశీస్సులతో పట్టు విడకుండా కంటిన్యూస్గా నన్ను పాపం చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు కానీ కంటిన్యూగా ఏదో ఒక హోదాలు ఉండాలి. అది దక్కింది కాబట్టి ఆ గౌరవం దక్కించిన మన నియోజకవర్గ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇంకా ఎంపీ గారు అయితే చెప్తారు. మేడం ఏమైనా చెప్పేది ఉందమ్మా మీరు?
ఏదైతే నిన్నటి రోజున ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్నటువంటి కీర్తన స్కూల్లో ఆ బస్సు వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా యూకేజీ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని మృతి చెందడం జరిగింది. ఇదేంటని మేము ఈరోజు ఎంఈఓ గారిని ప్రశ్నిస్తే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అసోసియేషన్లతో కుమ్మక్కై ఎటువంటి తనిఖీలు చేయకుండా నామమాత్రంగా తనిఖీలు చేసి ఎటువంటి షోకాసులు చేయకుండా ఈరోజు కేవలం కార్యాపన జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంఈఓ గారు ఇక్కడ ఉండబట్టి నాన్ స్టాండింగ్ ఉండబట్టి చాలా సంవత్సరాలు అయింది. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చెప్తా ఉంటే నడుతా ఉన్నా. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే లాంగ్ స్టాండ్ ఉన్నటువంటి ఎంఈఓని మీరెందుకు ట్యాక్పర్ చేయడం లేదని మేము వస్తా ఉన్నాం. మీకు ఇచ్చే కాసులు మీకు ఇచ్చే మంచాలు ముట్టుతో అయినా మేము వస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు తెలియజేస్తా ఉన్నాను నేను ఆర్జేడీ గారికి అయితేమి, డిఓ గారికి అయితేమి, ఎంఈఓ గారికి అయితేమి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంఈఓ గారు అపుష్పాలు ఇంకొక ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లతో కుమ్మక్కై బ్లాక్ షాడో అపుష్ప అధికారులుగా మారుతా ఉన్నారు. మేము ఒకటే ఇస్తా ఉన్నాం. ఈరోజు కీర్తన స్కూల్ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని తెలియజేస్తున్నాం. అయ్యా ఈరోజు ఒక చిన్న విషయం ఏమైనా జరిగితేనే డీజీపీ, డిఐజీ, ఎస్ఎస్ఓ గారి నుంచి అందరినీ బాధ్యులు చేస్తారే పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఈ కేసులో ఎంఈఓ నుంచి మీరు బాధ్యతలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పోలీస్ శాఖలో తీసుకెళ్తే ఒక చిన్న కానిస్టేబుల్ తప్పు చేసినా అది ఎస్ఐ, డీజీపీ, డిఐజీ వరకు పోతుంది. వాళ్ళందరినీ బాధ్యులు చేస్తారు. ఈరోజు విద్యాశాఖలో ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైనటువంటి ఎంఈఓ మీద, డిఈఓల మీద మీరెందుకు కేసులు నమోదు చేయాలని తెలియజేస్తా ఉన్నారు. మీరు కనుక ఈ ప్రైవేట్ స్కూళ్ళు అవినీతి క్రమాలు పాల్పడుతూ లక్షల రూపాయల ఫీజులు దోచుకుంటున్నటువంటి విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులు కట్టాలంటే రక్తాన్ని అమ్ముకొని జలగల నమేరు. ఈరోజు జలగల కన్నా హీనంగా ఈ ప్రైవేట్ స్కూల్ తయారైనాయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళు వేలల్లో లక్షల్లో సంపాదించుకుంటూ అధికారులు ఏదైనా ప్రశ్నించే అధికారులకు మామూలు బతులు పనిచేసుకుంటా ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పైన మీరు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మీ భరత దగ్గరుండి మేము పడతామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు షేక్ నియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే నిన్నటి దినమున ఆర్లగడ్డ పట్టణంలో కీర్తన స్కూల్లో ఒక ఎల్కేజీ చదువుతున్నటువంటి హరిప్రియ అనే అమ్మాయి చనిపోవడం చాలా దుర్మరణమైన చర్య. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు, డిఓ గారు ఆ స్కూల్ రిజెక్ట్ చేయడం పోవడం వల్లనే కనీసం బస్సు ఫిట్నెస్ లేకుండా అక్కడ ఉన్నటువంటి క్లీనర్ కానీ లేకుండా మనం వీడియోలో క్లియర్గా చూస్తూ ఉన్నాం. అక్కడ అమ్మాయి 2 సెకండ్లో దాటిపోయే మూమెంట్లో 2 బస్సు ముందర టైర్ వెనుక టైర్ ఎక్కియడం చాలా దారుణం. ఇప్పటికైనా ఎంఈఓ గారిపై చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కీర్తన స్కూల్ యజమాన్యం వెంటనే అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసు నమోదు చేయాలి. వారి కుటుంబం ఈరోజు ఏదైతే నిన్నటి దినం ఆలగడ్డ పట్టణంలో కీర్తన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, కీర్తన స్కూల్ యొక్క వైఫల్యం వల్ల ఒక 4 సంవత్సరాల చిన్న అమ్మాయి బస్సు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది కూడా స్కూల్ బస్సు యాక్సిడెంట్లో. ఆ స్కూల్ బస్సు ఏదైతే ఒక డ్రైవరు, ఒక క్లీనరు ఉండాల్సిన వేలో వారు ఓన్లీ డ్రైవర్తోనే విద్యార్థులను పంపించడం జరిగింది. అలా చిన్నపిల్లలు దిగుతూ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు ఇంటికి చేరినారో లేదో గమనించాల్సిన పాఠశాల యాజమాన్యము ఇక్కడ పూర్తిగా విఫలం చెందింది. ఒక క్లీనర్ను కూడా ఏర్పాటు చేయలేని దశలో కీర్తన స్కూల్ యాజమాన్యం ఉందంటే ఇది పూర్తిగా వైఫల్యమే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. ఇంకొకటి, పాప చనిపోయిన ఇంతవరకు మండల ఎడ్యుకేషన్ అధికారులైన ఎంఈఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ జిల్లా విద్యాశాఖ అధికారైన జిల్లా డిఓ గారు ఇంతవరకు అమ్మాయి కుటుంబం దగ్గరికి పోయి పరామర్శించిన దాఖలాలు లేవంటే అది ఎంతవరకు శోచనీయమని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాం ఈ అధికారులను. అయ్యా, నిన్నటి దినం అమ్మాయి చనిపోతే ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి ఎంక్వైరీలు ఎందుకు జరపలేదని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఈ జిల్లా అధికారులకు. అలాగే ఒకటే చెప్తా ఉన్నాము విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వానికి, ఇలాంటి నిర్లక్ష్యపు అధికారుల వల్ల ఇలాంటి ప్రైవేటు విద్యాసంస్థలకు, కార్పొరేట్ విద్యాసంస్థలకు అమ్మడబోయే
అధికారుల వల్ల పూర్తి స్థాయిలో విద్య వ్యాపారంగా తయారవుతుంది తప్పనిచ్చి విద్యను విద్యార్థులకు అందించే ధోరణిలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అయ్యా, పాఠశాలలు తెరిచి దాదాపు నెల గడుస్తూ ఉంది. ఒక నెల గడిచిపోయింది, 2వ నెలలోకి ప్రవేశించారు. ఇంతవరకు కూడా పాఠశాలల్లో పుస్తకాలు, బెల్టులు, యూనిఫామ్లు, కనీసం బూట్లలోని సాక్సులు కూడా ప్రైవేటు విద్యాసంస్థలు కానీ కార్పొరేట్ విద్యాసంస్థలు కానీ అమ్ముతూ ఉంటే, వాళ్ళ నుండి డొనేషన్ల రూపంలో అధిక ఫీజులు రాబడతా ఉంటే, ఇంకొకటి అడ్మిషన్ పేరుతో విచ్చలవిడిగా విపరీతమైన డబ్బులు తీసుకుంటా ఉంటే ఎందుకు స్పందన జరగలేదని చెప్పేసి ఇక్కడున్న మండల విద్యాశాఖ అధికారులను, ఈ జిల్లా విద్యాశాఖ అధికారులను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వీటిపైన పోలీసు వారి ఆధీనంలో ఏదైతే గనక అమ్మాయికి జరిగిన యాక్సిడెంట్కు పాఠశాలను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ పాఠశాల ద్వారా ఆ కుటుంబానికి దాదాపు ఒక 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, ఇంకొక మరొక పాఠశాలలు కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే జాగ్రత్త పడే వేకి వెళ్తారు కాబట్టి వారికి ఆ పాఠశాల నుండి నష్టపరిహారంగా ఒక 50 లక్షలు ఇప్పించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ పాపను తీసుకొచ్చే ధోరణిలో ఎవరు లేరు కాబట్టి ఆ పాప ప్రాణాన్ని రిటర్న్ రాదు కాబట్టి ఈ విధంగా అయినా కూడా వాళ్ళకు ప్రాయశ్చిత్తం పడాలి కాబట్టి వాళ్ళు కట్టిన ప్రతి రూపాయికి ఆ పాప చనిపోయినందుకు విలువ చెప్పాలి కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఒక 50 లక్షల నష్టపరిహారము ఆ స్కూల్ నుండి రాబట్టాలని చెప్పేసి, అలాగే ఆ స్కూల్ను కూడా సీజ్ చేయాలని చెప్పేసి కింద తరగతులు రేకుల షెడ్యూల్లో నడుస్తూ ఉంది. అలాగే పైన కరస్పాండెంట్ అయిన ఆ పాఠశాల యాజమాన్యం వారు ఇల్లు పెట్టుకొని ఇంట్లో స్కూల్ను నడుపుతూ కింద రేకుల షెడ్యూలు నడుపుతూ పిల్లలకు విధాలుగా కష్టాలు పెడుతూ అక్కడ సరైన క్వాలిటీ కూడా మెయింటెనెన్స్ చేయకపోకుండా అంటే ఆ పాఠశాలకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఈ జిల్లా డిఓ అధికారులను, ఎంఈఓ అధికారులను అడుగుతా ఉన్నాం. ఎంఈఓ గారు ఇంతవరకు అక్కడికి పనికి పోలేదు. నిన్న మేము మీటింగ్ పెట్టుకున్నాము పాఠశాల వాళ్ళతో, అందరితో ప్రైవేట్ పాఠశాల వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఆ పాఠశాలలో ఎందుకు కనీస వసతులు లేవు, మీరు వేలాది రూపాయలు పిల్లల నుండి రాబట్టుకుంటా ఉన్నారు, లక్షలు మీరు దండుకుంటా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం కన్నా వాళ్ళ స్థితిగతుల పైన ఎందుకు ఎంక్వైరీ జరపలేదని చెప్పేసి మేము ఎంఈఓ గారిని అడుగుతా ఉన్నాం. ఒకరు కాదు, 2 ఉన్నారు ఇక్కడ, ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే ఏందని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలకు కొనసాగుతున్నాం. ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము విద్యార్థి సంఘాలుగా ఫైట్ చేస్తాము. ఈ విషయాన్ని కూడా నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని మేము ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. ఈ సంఘటన పైన కూడా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన ఎంఆర్ఓ గారిని కూడా కలిసి మెమరాండం ఇస్తామని చెప్పేసి తక్షణమే ఎంఈఓలను 2 విధుల నుండి ఇక్కడ నుండి తొలగించాలని చెప్పేసి మేము కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము. అస్సలాముఅలైకుం. అందరికీ మొహరం పండుగ సందర్భంగా ఈరోజు మా పాన గ్రామంలోని ప్రజలందరూ స్వామివారి చవిరి దగ్గరికి వచ్చి ఫాతిహాలు నిర్వహిస్తారు. ఈ పండుగ అనేది ముస్లిం, హిందూ ప్రతి ఒక్కరు కలిసి సంతోషంగా కుటుంబ సమేతంగా చేసుకొనే ఒక ఉత్సవం ఈ గ్రామంలో. కాబట్టి అందరూ గ్రామ ప్రజలందరూ ఈ పండుగను ఇంతే సంతోషంగా జరుపుకోవాలని, మనం అందరం వచ్చే సంవత్సరం కూడా ఈ పండుగను ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని స్వామివారి దగ్గర ఫాతిహాలు ఏ విధంగా ఇచ్చి తమ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు మా పార్టీ గ్రామం ప్రజలు.
ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు ఆమె కూడా మోకాళ్ళ నొప్పులు సార్ మేడం ఇక్కడ మేడం అందరికీ నమస్కారం. ముఖ్యంగా జడ్జి గారికి, అలాగే తోటి న్యాయవాదుల మిత్రులందరికీ, ముఖ్యంగా మా ఆదర్శ అడ్వకేట్ సుబ్బరాయుడు గారికి, వారి కక్షిదారులకు, ఇక్కడ వచ్చిన కక్షిదారులందరికీ పేరు పేరున నమస్కారాలు చెబుతూ, ముఖ్యంగా జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు చేయాలనే ఉద్దేశంతో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కారం చేయబడుతుంది. అందులో భాగంగా ఈరోజు చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 177/24 కేసులో 40 లక్షల రూపాయలు కక్షిదారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కక్షిదారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కుమారుడు అయినటువంటి వాళ్ళ కుమారుడు వాళ్ళు చనిపోయి డాక్టర్ గా ఉంటూ చనిపోవడం వల్ల అతని పరిష్కారంగా 40 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేయడం జరిగింది. ముగ్గురు వాళ్ళు వారసులు, వాళ్ళ అన్న తల్లి, తండ్రి, చెల్లెలు, వారికి 40 లక్షల రూపాయలు ఈరోజు పరిష్కారంగా చెప్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కోర్టు వారికి, థర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి వారికి, తోటి న్యాయవాదులు, కక్షిదారులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ
ఈ విధంగానే భవిష్యత్తు కూడా మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎల్లవేళలా వైలేషన్ లేకుండా ఎటువంటి మార్పు లేకుండా కేసులో సాధ్యమైనందుకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. ఆ విధంగా భవిష్యత్తు చేస్తాము. అందుకు కోర్టు వారు జడ్జి గారు అందరూ సహకరించేందుకు పేరుపైన అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జగన్ పాదయాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చిన్నారి హరిప్రియ మృతికి కారణమైన శ్రీ కీర్తన స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శ్రీ కీర్తన స్కూల్ ని సీజ్ చేయాలి. అమరవీరుల త్యాగానికి ప్రతీక మొహరం పండుగ. సయ్యద్ హుస్సేన్ భాష ఖాద్రీ. మంత్రి ఫరూక్తో కలిసి ఎంపీ బైరెడ్డి సబరి ప్రచారం. ఆళ్లగడ్డలో మెగా జాతీయ లోక్ అదాలత్. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు 40 లక్షల పరిహారం.